అయ్యేలేదు ఆపద జేడీఎస్ వాళ్ళపై కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఓటు అడిగి రేపు మళ్ళీ జేడీఎస్ ఊర్లో జనాలు ఏమంటారు ఈ పొద్దు మనము పోయి జేడీఎస్ ఓటు అయినారు మనం అడిగి రేపు కాంగ్రెస్కి ఏంటంటే ఏమంటారు మన కుటుంబంలో ఉంటుంది ఎవరు పని పోయినా జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ కదా కరెక్టా లేదా జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ కదా వేరే ఎవరు మనకి లేదు కదా ఈ ఫైట్ అట్లుండేటప్పుడు జేడీఎస్ వాళ్ళు నాకే చెప్తా ఉన్నారు మీరు తీర్మానం కాండా ఖండితంగా మేమంతా మీకు సపోర్ట్ చేస్తాము కొన్ని ఊర్ల శక్తి ఈ వాళ్ళు ఇంకా ఉంటారప్ప వాళ్ళు మేము పూర్తి ఉంటే ఒకే వన్ వేగా వేసుకోవచ్చు ఓటు ఏ ప్రాబ్లం లేదు చిన్న ల్యాండ్ కూడా చెప్తుంది ఇంకా వాళ్ళకి ఫోన్ చేసినాను నాకు ఇతను చెప్పినాను కూడా చెప్తుంది నేను సంతోషము ఈ పద్ధతి ఏ ఇచ్చుకునే విరుద్ధంగా ఓటు చేయాలా దానికి అన్ని రకాలుగా డబ్బులుగా ఎంత ఉంటారో విరుద్ధంగా మనం ఓటు చేయాలంటే ఎవరు చేయాలా విరుద్ధము బీజేపీ కాదు కేహెచ్ఎంఎఫ్ విరుద్ధం కేహెచ్ఎంఎఫ్ విరుద్ధం ఈ రోజు మునుస్వామి మునుస్వామి అనే ఒక వ్యక్తి తెలిసినవాడు నాకు తెలిసి పరిచయం ఉండేవాడే ఈఎం వాళ్ళు కూడా నాగేశ్వరు నాగేష్ వెళ్తూరు బయటికి వెళ్తూరు కాడమని ఇంకా పక్కలో ఉండేది బయట ఆయన ఒక రైట్ క్యాండిడేట్ ఎస్సీలో రైట్ క్యాండిడేట్ స్వాతంత్రం వచ్చినాక ఈ పొద్దు వరకు కోలార్ డిస్ట్రిక్ట్ లో రైట్ క్యాండిడేట్ ఐదు లేదు మేబీ ಇವತ್ತು మునుసాగంలో రామపురంలో ఎక్కడ కూడా మాకు తెలా వేరే వాళ్ళు ఎవరు ఎక్కడ మాకంతా తెలుసు ఆ పార్టీనో మాకు తెలియదు కేహెచ్ఎంఎఫ్ విరుద్ధంగా ఓటేయాలా కేహెచ్ఎంఎఫ్కి విరుద్ధంగా మనం ఓటేయాలా సరే దాంట్లో ఆయన మునుసామి నేను దూరమోడు కాదు ఆయన టేకలు పోగలిగిన టేకలు సొంతమూరు వచ్చి టేకాలు అయింది టేకలోడే ఆయనను కేహెచ్ఎంఎఫ్ విరుద్ధంగా ఓటేయాలి ఓకే నా పెంపలు వేసితే ఈ కోలార్ డిస్ట్రిక్ట్ లో నా పెంపలు కేహెచ్ఎంఎఫ్ విరుద్ధంగా మునుసామికి ఓటేయాలా ఇంకొక విషయం చెప్తా అన్న మీరు ఇక్కడ వచ్చిండే వాళ్ళంతా మన లీడర్లు అంతా కాంగ్రెస్ ఎవరన్నా ఓటేయాలని అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాకు భవిష్యత్తు ఏమైతుంది అనుకున్నారో దయచేసి కాంగ్రెస్ పోవచ్చు నా అబ్జెక్షన్ ఎవరికి పెట్టు నేను ఎవరికైనా అబ్జెక్షన్ చేయను మీరు పోకూడదు నేను ఎవరికి చెప్పను నేనుండే మీటింగ్ ప్రమాణం చేసి చెప్తాను ఎవరన్నా మేము కాంగ్రెస్ మాకు లైఫ్ ఉంటుంది మా కాలం పంచాయతీ కావాలా జిల్లా పంచాయతీకి కావాలా ఇంకొకటి కావాలా మేమేం చేసేది మా లైఫ్ ఏం చేసుకుంటే అట్లా ఎవరైనా ఫేవర్ ఉంటే డైరెక్ట్ కాంగ్రెస్ కూడా నేను ఎవరిని వద్దు అనే మాట్లాడుకోలేదు నేను ఎవరిని వద్దు మా మున్సిపాలిటీ మెంబర్స్ ఉండే ప్రెసిడెంట్ మెంబర్లు ఉంటే ఇంకా కావాలనుకున్న వాళ్ళు అంతే ఎవరైనా మేము ఎక్కడ పోతే ఏమన్నా ఈ మున్సిపాలిటీ ఏమైనా ఓటేస్తే రేపు ఏమవుతుందో మా లైఫ్ అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కావాలంటే ఆరాంగా వ్యాపారానికి చేసుకోవచ్చు నేను ఎవరినే కానీ అబ్జెక్షన్ చేయను మీరు ఎక్కడికి ఎవరు పోవద్దు మాత్రం నేను ఎవరిని కానీ చెప్పేది లేదు నేను మా తట్లో నలుగురుండే సర్కార్ ఒక మనిషిని పెట్టుకొని చెప్తే ఈ పొద్దు ఇంత జనాలు సేవించుకు వచ్చిన నలుగురు పెట్టుకొని నా కాళ్ళ పెట్టుకోవాలంటే ఊరు పోయి అందరూ బాగా పెట్టుకొని ఓటాడుకున్నారు నాకు తెలుసు నేను ఓటాడుకుంటాను ఓం శక్తి చేస్తా ఉన్నామా బస్సులంతా ఏమో ఆటలు ఉన్నారు ఆటలు ఓం శక్తికి అందరూ పోయేవాళ్ళ పోతా ఉంటారా నేనేమన్నా నిలబెట్టినారా లోన్ ఇస్తా లోన్ సీలు పోతా ఉంటాయా ఇచ్చిన వడ్డీ ఇప్పుడు కూడా పన్నెండు వీలు ఇప్పుడు కూడా పన్నెండు కూడా పన్నెండు ముందు ఇస్తా ఉంటాం ఈ కూడా పన్నెండు ముందు ఇచ్చినాం కూడా మన ఈ ఎలక్షన్ స్టార్ట్ కాదు కూడా ఇచ్చినాం మనమంతా నిరంతరంగా ఇదే సేవ నేను ఖండితంగా చేసుకోకపోతాను అందరికి ఆపత్తిగా నిలబెట్టే ప్రసక్తి లేదు ఎవరికైనా తొందర చేసే ప్రసక్తి లేదు ఎవరిని ఫోర్స్గా తోడుకొని వచ్చి ఓటేయిందని నేను అడిగాను న్యాయంగా ప్రీతిగా అడిగా ఇష్టం ఉండేవాళ్ళు మా చెప్తా రావచ్చు మాకు వద్దప్ప మాకు ఇష్టం లేదు మాకు పోవాలి అనేవాళ్ళు పోవచ్చు ముందు కూడా ఆనాడు మాట్లాడినారు ఏం మాట్లాడినారు అంటే ఎంపీ మనం చెప్పడంలో మనం ఏం చేద్దామంటే ఆయా చెప్పుకున్నాము లాస్ట్లో మనం చేసేదా
చేస్తారు మనం చేసుకుంటామన్నారు. అట్లా వాళ్ళు మనం చేసే అవసరమైన అక్కడ చేసేది పోవచ్చు వదిలేకపోవచ్చు, నేనే అడగను కదా, మాట్లాడను కదా, అడుగు మాట్లాడదు. కానీ మళ్ళా నా కాంపౌండ్లో కూడా గేట్లో కూడా కాంపౌండ్లో మళ్ళా నా గేట్ నేను ఉండే సరౌండింగ్లో నా గెస్ట్ హౌస్ కావచ్చు, నా ఇల్లు కావచ్చు, ఏడనా కావచ్చు, వాళ్ళకి ఏమన్నా ఒక తొందర అయితే రై కూడా నేను వచ్చి కాపాడేవాడు జనాలంతా. నేను రాత్రులు వచ్చి కాపాడినాను. వాళ్ళ నాకు అవసరం పోయా వాళ్ళ పట్టి వాళ్ళు చేసుకొచ్చుకుంటున్నారు. దానికి అబ్జెక్షన్ లేదు, వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పోవచ్చు, వాళ్ళు పని చేసుకోవచ్చు, ఉండొచ్చు. కానీ నేను నెక్స్ట్ వాళ్ళని మా కాంపౌండ్ దగ్గర రాయించలే. వాళ్ళు అది ఎట్లా వాళ్ళే ఉండొచ్చు, ఎంత చిన్నోడు ఉంటే ఒకేనైనా, ఎంత పెద్దోడు ఉంటే ఒకేనైనా, పెద్ద లీడర్ ఒకేనైనా, చిన్న లీడర్ ఒకేనైనా, ఎవరైనా కానీ నేనంటూ మళ్ళీ వాళ్ళకి పోయేది లేదు, వాళ్ళని నాకు వచ్చేది లేదు. ఒక మనిషి ఒక ఊళ్ళో నన్ను ఇష్టపెట్టి పోతే ఆ ఊళ్ళో 10 మందిని తయారు చేసే కెపాసిటీ నాలో ఉంటే నేను చేస్తాను. అలా కెపాసిటీ నేను చేస్తాను. ఒక మనిషిని పెట్టుకొని ఇంత జనాలు నేను చేర్చుకోవచ్చు అంటే ఎంత ప్రీతి గెలుస్తానని మీకు తెలుసు. అదే తన నేను బెదిరించి గెలిచేవాడు. నేను ప్రీతిని ఇంకా ఊళ్ళో పోయి అన్న అయ్యా చెప్పి కాలు చేతి పట్టుకొని నేను జనాలు కాపాడుతున్నాను. కాబట్టి ఈ పొద్దు కర్ణాటకలో అన్ని దగ్గర నన్ను పిలుస్తారు క్యాన్వాస్ రాని, పలునేరులో పిలుస్తారు నన్ను క్యాన్వాస్ రాని అడిగేప్పుడు అందరూ పిలుస్తారు. వైఎస్ఆర్ వాళ్ళు పిలుస్తారు, టీడీపీ వాళ్ళు పిలుస్తారు, ఇద్దరు పిలుస్తారు. పలునేరుకి పిలుస్తూ ఉంటారు. రేపు పలునేరుకు పోతారు, రేపు పలునేరుకు పోయేస్తారు. మళ్ళా వచ్చేసి చిత్తూరులో పిలుస్తూ ఉంటారు, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ పిలుస్తాడు, గుడివాడలో వచ్చేసి నాని పిలుస్తాడండి, ఈటోకి వచ్చేసి సిద్ధార్థ్ పిలుస్తాడండి, అందరూ పిలుస్తారు. ఎంతో పిలుస్తూ ఉంటారండి. నా క్యాన్వాస్ మా దగ్గరికి ఆంధ్రప్రదేశ్ రావాలని మాట్లాడాలంటారు. ఏమిటి మాట్లాడాలంటే గుడ్లు కాదు వాళ్ళు. మనం మాట్లాడే మాటలు జనాల్లో తెలిసిన ప్రీతిని మాట్లాడుతున్నాను. ఈ కాలంలో ఎంత మాట్లాడినావు, ఎంత చేసినావు, ఒక వారంలో 5 దినాల్లో ఒక ఎమ్మెల్యే సైలెంట్ ఎవరికి ఇంకా అయింది, మీ తాలూకు జనాలు చేసినారు అంటే వాళ్ళకి ఏం ప్రీతి నువ్వు పెట్టుకోవడం, నీ జనాలు యాక్టివ్ చేసేటంటే నువ్వు రావయ్య మాట్లాడుకోమని తెలుస్తాను. ఇవంతా పిలువల్ల వాళ్ళంతా మాట్లాడితే దానికి కారణం నేను కాదు, మీరు కారణం. మీరుండే వాళ్ళు కారణం వీడా, మీరు కారణము. నేను ఇంకోటి చాలాసేపు మాట్లాడినా మైనారిటీ బంధువులు చెప్తాను. సార్ నేను ఎవరిని పోల్చలేను, మైనారిటీ వాళ్ళు నేను పిలిచి మాట్లాడేదాన్ని, కొందరు పిలిచి మాట్లాడేదాన్ని అన్నా మెయిన్ ఇంపార్టెంట్గా. ఇంకా ఒక మీటింగ్ మైనారిటీ వాళ్ళు చెప్తాను, నేను మా ముస్లిమాన్ బాంధవులు చెప్తాను చేస్తాను. మాకు మన నాగేశ్వరం గెలవాలంటే మైనారిటీస్ వార్డ్ నంబర్ 1. మైనారిటీ వార్డులో 100% 90% ఓట్స్ వచ్చినాయి. 90% మా జైవై కావచ్చు, నయాజ్ కావచ్చు, ఇది ఎంత ఉన్నారో మన మైనారిటీస్ వార్డులో 90 ఓట్లు సమీకి ఎక్కుకున్నాడు అన్నటువంటి అడవు ఆయన దీంట్లో పోస్తారు కదా దాంట్లో నామినేటెడ్ పోస్తారు. అయితే అట్లా మైనారిటీస్ వాడు మా నాగేశ్వరాన్ని కాపాడేది, మొన్న మా మానవ కాపాడేది అంటే మైనారిటీస్ వార్డులో. అది మీరు చూసుకోవచ్చు, మీకు తెలిసినదే. యావదే కాదు మైనారిటీ జట్లో మేము ఉంటాం, మీ జట్లో మేము మాట్లాం. యావదే కష్టాలు కానీ సుఖాలు కానీ 50 పాయింట్ వాటిని తెచ్చిపెట్టింటుంది. నేను 50 మీ ఇంటి కట్టుకు వచ్చేసి నేను మాట్లాడుకోలేదు, నేను తయారుగా ఉంటాను. మా మైనారిటీ పట్టుకుంటాడని చెప్తాను మాట. యావదే కారణానికి నేను బీజేపీ చేరేవాడు కాదు, నేను బీజేపీ చేరను. మాకు నేనేమిటి అంటే పుడతా కాంగ్రెస్ వాళ్ళు, నేను బీజేపీకి చేరను. ఎలాంటి బీజేపీ ఫ్లాగ్ వేసుకో మన ఎవరు దీంట్లో వాట్సాప్ వేసి ఎవరో బీజేపీ చేసి నా ఫోటో వేసేసింది, ఎవరో వేసుకొని ఉంటాడు. అది నేను వేసేది కాదు, అది వేరే ఎవరో వేసుకొని ఉంటారు. అఫిషియల్గానే నాకు ఫేస్బుక్ లేదు, నాకు అఫిషియల్గా నాకు ఫేస్బుక్ లేదు, వాట్సాప్ మాత్రం ఉంటుంది. 4 గంటలకు 5 గంటలకు ఉదయం ఓపెన్ చేస్తాను కదా, అంతే. నేను డైలీ కూడా చూసేవాడు కాదు నేను అదంతా. అంతేకాని ఈ పొద్దు మనందరి పెంపలము నేను ఎవరిని ఫోర్స్ చేసాడు, దయచేసి ఎవరిని ఇచ్చేసి అనుకోను. ఎవరి దగ్గరికి వచ్చేసి నేను ఫోర్స్ చేసి మా రాండానికి వాళ్ళంతా ఫోర్స్ చేసి ఊళ్ళో పోయి ఈడుస్తూ ఉంటారు కదా జనాలు, రాండో 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 అని. మేము ఏమైనా పోయేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఏమైనా పోయేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అవంతా కామన్ పోని మరి ఆడతారు. ఎవరికైనా కానీ మన కాంగ్రెస్ బంధువులకి కష్టమైనా కానీ ఎంత బాధ ఉంటే అక్కడ నా కోసం మన డిస్ట్రిక్ట్ కాపాడుకునే కోసం ఈ పొద్దు వాన నీళ్ళు లేకుండా ఎంత బాధపడతాం, దాన్ని కాపాడుకునే కన్నా ఈ సరి మన మున్సాలకు మీరు ఓటేయాలి. మున్సాలకు ఓటేయాలి, కాపాడుకునే కన్నా మున్సాలకు ఓటేయాలి. ఈ పొద్దు ఎన్నేళ్ళు కర్ణాటకలో కోవి జనాంగం టికెట్ ఇలా ఏడా ఎంపీ టికెట్ ఏడా ఇచ్చిండరమ్మా, కోవి జనాంగం ఏడా ఇచ్చిండరా? ఈలేదు. ఏమని ఇచ్చలేదు. కేసీ వేలు నీళ్ళు వేయించుకునే చెప్తాడు, ఎంత బాధపడతారు ఏంటాడు. బా నాకు ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంటే
కేసీబీఎల్ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది దాని మూలకర్తలు డీకేబీ తీసి ప్రాజెక్ట్ ఉంటే రమేష్ కుమార్ పెట్టి మాట్లాడాలంటే సార్ నా చెన్నై ఇది బత్తాయి ఇది ನೀವು ಎಷ್ಟೊಂದು ನಾನು ಕಾಯ್ತೀನಿ ಈಗ ಇದೇ మా బ్రదర్ మహేష్ నెక్స్ట్ చెన్నై ఇంకా కార్లో వస్తే కాఫీ దగ్గర వచ్చి రాత్రి 10:30 కూర్చొని ఉంటే దాన్ని డిస్కషన్ చేసేది ఒక సాక్షి కామూరు బాబు ఏడవ కామూరు బాబు కరెక్టా ఉన్నాడు కామూరు బాబు కరెక్టేనా అది డిస్కషన్ చేసింది మేము డీకే కామూరు బాబు కూడా ఉంటాడు చేసి 400 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసి వెళ్ళింది చేసింది మొత్తం బై గ్రావిటీ పైన 80% వాటర్ వస్తూ ఉంటాయి లిఫ్ట్ ఇరిగేషన్ తక్కువ ఉంటాయి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ లాంచేషన్ తక్కువ ఉంటాయి దాన్ని కేజీఎఫ్ చేసి నేను ఉంటాడు మహానగర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో కొట్లాడి దీని గురించి స్పీకర్ పైన సస్పెండ్ చేసిన మమ్మల్ని దినము అది యావత్తు కాకూడదు డీకే సచిపోయి దీని మీద సస్పెండ్ చేసిన మమ్మల్ని అవ్వద్దు డీకే సచిపోయి దీని మీద సస్పెండ్ చేసిన మమ్మల్ని ఆపద అయ్యి ఇంతంతా చేసి కేసీబీఎల్ తెస్తే ఈ పొద్దు ఢిల్లీలో పోయి స్టే చేస్తారప్ప ಯಾವ ನ್ಯಾಯ ನ್ಯಾಯವಾಗಿದೆ ఢిల్లీలో పోయి స్టే తెచ్చేది నీళ్ళు వద్దేప మనకి నర్సాపురం చూసినారు కదా ఎట్లా నీటి అదైతే 14 చెరువులు నీటి కేసీబీఎల్ నీళ్ళు దానికి ఎక్కువ పోయి స్టే చేస్తారంటే వాళ్ళకి ఏం రావాలో చెప్పండి వాళ్ళకి ఎట్లా కాయిదాలు రావాలో చెప్పండి ఈ పొద్దు మన డిస్ట్రిక్ట్కి కేసీబీఎల్ నీళ్ళు కానీ మన ఎత్తిన వల్ల నీళ్ళు కానీ తెప్పించేదానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ పొద్దు రమేష్ కుమార్ కావచ్చు ఎస్ఎన్ నారాయణ స్వామి కావచ్చు అనిల్ కుమార్ మన అనిల్ కావచ్చు భీముడెం కావచ్చు కోలర్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు మన ఎమ్మెల్యే నాగేశ్వర్ కావచ్చు ఇంకా అనేకమైన నీళ్ళు నజీరప్ప సాహెబ్లు మళ్ళా వచ్చి మాకు షిడ్లగట్టి రాజన్న చింతామణి డాక్టర్ సుధాకర్ అందరూ ఈ పొద్దు మున్సాలకు బెంబలుగా మేము అందరూ ఉన్నాము ఈ పొద్దు ఈ నీళ్ళు కానీ ఈ కష్టాలు కానీ మనం చేసేస్తాము ఈ మన తాలూకులో ఏమి పట్టున్నా ఎప్పుడే కానీ మా దగ్గర రావచ్చు చెప్పచ్చు మొన్న కూడా ఎస్ఎన్ నారాయణ స్వామి 150 కోట్లు ఇచ్చినాడు ఏం సార్ 150 కోట్లు ఎస్ఎన్ నారాయణ స్వామి మాకు ఇచ్చినట్టే ఈ కూడా 12 మంది ఇచ్చినాడు ఇవన్నీ చేస్తాం చేయకూడకపోము ఈ సతి మన బెంబలము ఈ సతి మన బెంబలం మున్సామికి బీజేపీ సింబల్ మన బెంబలు వేయాలని చెప్పింది మున్స్వామి వర్సెస్ మునియప్ప నీతి అవినీతి ఓటేస్తారా నీతికి ఓటేస్తారా నీతికి ఓటేయండి అవినీతిని తోయండి పక్కలోకి అవినీతిని తోసి నీతికి ఓటేయండి అని చెప్తా కేసుకునే ప్రాపర్టీ లేకపోతే అందరూ చూసారు కదా మనంతా టీవీలో చూసినారు కదా అందులో ఇంట్లో 4 ఎకరాలు చెవి ఉంటే టీవీలో వస్తారు మసోదీ పోయి కోడలు వచ్చేస్తారు లిఫ్టెడ్ ఇట్లా పలుచుడు దానికి ఒక దాంట్లో అర్థం చేసుకోవడం మీరు ఏమే కానీ మనము బీజేపీ పార్టీకి సింబల్ సపోర్ట్ చేస్తాం మునియప్ప విరోధంగా అదే వేరే పార్టీ నుండి చేసింది మేము మనము వేరే పార్టీ 50 డిస్పెక్ట్ మనకి దాన్ని ఇంకా దయచేసి అందరూ బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి మనందరూ అనుకుంటా ఈ రోజు